Hi, Namaste Andy. Welcome to everyone. This is Ravikant Lela. I am your Selenium automation ఫ్యాకల్టీ. సో చాలామంది చాలా రకాలుగా ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఎటువంటి జాబ్ వస్తుంది, నాకు ఐటీలో గ్యాప్ ఉంది, ఏ టెక్నాలజీ తీసుకుంటే ఆ గ్యాప్తో నేను మంచి జాబ్ కొట్టగలను అనేది ఇలాంటి సందేహాలు చాలామందికి ఉండున్నాయి. సో ఐ వాంట్ గివ్ అ క్లియర్ పిక్చర్ అండి. దాని మీద ఒక మంచి అవగాహన ఇవ్వడాన్ని నేను మీ ముందు రావడం జరిగింది. So first let's brief myself. My name is Ravikant. I'm having 12 years of experience in software testing. So far I have trained 8,000 students so far, and everyone has settled in good MNC companies. So I experienced, I want to share you something with the public who are really looking for the software testing, okay, as a fresher or experienced persons. First of all, ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఒక 2025, ఇప్పుడు ఫ్రెషర్స్ బయటకు వచ్చారు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. అంటే జాబ్స్ కంటే ముందు ఏ కోర్స్ నేర్చుకోవాలి, డెవలప్మెంట్కి వెళ్ళాలా, టెస్టింగ్కి వెళ్ళాలా, క్లౌడ్కి వెళ్ళాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ అనేది మన అందరిలో వచ్చేటువంటి పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. గుడ్ డెసిషన్ తీసుకుంటే దెన్ వీ కెన్ గెట్ ద రైట్ జాబ్. మీరు టెక్నికల్గా సౌండ్స్ గుడ్ అయితే కనుక యూ కెన్ ప్రిఫర్ టు గో విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మనకి ప్రోగ్రామింగ్లో బూమింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ఉంది, పైథాన్, రియాక్ట్ జేఎస్, లైక్ దిస్. మీరు డేటాబేస్కి వెళ్ళాలనుకుంటే వీ హ్యావ్ డేటాబేస్, ఒరాకిల్, వీ హ్యావ్ సో మెనీ ఆర్ దేర్ బ్యాక్ ఎండ్స్. అండ్ క్లౌడ్ బేస్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ అజూర్, డెవాప్స్, గూగుల్ క్లౌడ్స్, లైక్ దిస్ వీ హ్యావ్. అండ్ వీ హ్యావ్ ఎ టెస్టింగ్ పార్ట్. సో టెస్టింగ్కి ఎవరు ఎక్కువ లాస్ట్ వస్తారంటే, కోడింగ్ అంటే నాకు భయం ఉంది, కోడింగ్ అంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు టెస్టింగ్కి వెళ్ళిపోతారు యాక్చువల్గా. అది ఎందుకంటే దానిలో కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఎస్క్యూఎల్ కానీ టెస్టింగ్, దీస్ ఆర్ ద ఫైనల్ ఆప్షన్స్. దోస్ హూ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, డెఫినెట్లీ దే కమ్ టు ద ఎస్క్యూఎల్ కానీ టెస్టింగ్ కానీ మూవ్ అవటం జరుగుతుంది అనమాట. సో యాజ్ ఆటోమేషన్ టెస్టర్ మీకు కొంచెం కెరీర్ గైడెన్స్ మీద ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఐ వాజ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ టెస్టింగ్. అసలు టెస్టింగ్ ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకుంటే అది ఈజీ అన్నాం కాబట్టి ఫస్ట్ లెట్స్ టాక్ బ్రీఫ్ అబౌట్ టెస్టింగ్, దెన్ విల్ టాక్ అబౌట్ కెరీర్, హౌ ఐటీ కెరీర్ ఈజ్ ఫర్ హూ లెర్న్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్, అండ్ ఎటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎటువంటి వాళ్ళు జాబ్ కొట్టచ్చు, సో వాటికి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్. సో డెవలప్మెంట్ భయం ఉన్న వాళ్ళు టెస్టింగ్కి వస్తారని చెప్పాం. టెస్టింగ్ ఎందుకు చేస్తాం? ఒక క్వాలిటీ కోసం. ఈవెన్ మీరైనా మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు క్వాలిటీ ప్రోడక్టే తీసుకుంటారు కదా. ఎస్, క్వాలిటీ లేకపోతే దగ్గరికి కూడా మనం తీయం యాక్చువల్గా. సో అలాగే మన సాఫ్ట్వేర్లో ఒక అప్లికేషను ఏదో ఒక లాంగ్వేజ్లో డెవలప్ చేసామంటే తప్పకుండా వీ హ్యావ్ టు డూ ద టెస్టింగ్ అనమాట, ఫర్ ఎన్షూరింగ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్. సో దానికోసమే టెస్టర్స్ అనే జాబ్స్ అనే సపరేట్ రోల్ ఉందన్నమాట. సో ఈ రోజున టెస్టర్సే కదా అని చిన్న చూపు చూడొద్దు. టెస్టర్స్ ఆల్సో ఈక్వల్ టు ద డెవలపర్. వాళ్ళ ప్యాకేజెస్, డెవలప్మెంట్ ప్యాకేజెస్ కానీ టెస్టింగ్ ప్యాకేజెస్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. మనకి డెవలప్మెంట్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎట్లయితే అంటామో, టెస్టింగ్లో కూడా ఫుల్ స్టాక్ టెస్టింగ్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషను ఏదో ఒక లాంగ్వేజ్లో, ఒక జావాలో కానివ్వండి, పైథాన్లో కానివ్వండి, రియాక్ట్ జేఎస్లో కానీ, C#లో కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో అయినా కూడా డెవలప్ చేసిన టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వేర్ ఎవర్ యూ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్ అనే నెట్వర్క్, ఇప్పుడు మనం హచ్ అనే ఒక నెట్వర్కింగ్ యాడ్ మనం చూసాం. అలాగే వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ డెవలప్మెంట్ దెర్ ఈజ్ అ టెస్టింగ్ ఫాలోస్. నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందే. ఎందుకంటే క్వాలిటీ రావాలంటే టెస్టింగ్ ఈజ్ మ్యాండేట్. సో వీఆర్ ద క్వాలిటీ టెస్టర్స్. ఎస్, సో ఈ టెస్టింగ్లో మనం ఏం చేస్తామంటే లైక్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాం, అలాగే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టెస్టింగ్ చేస్తాం, అలాగే అప్లికేషన్ సెక్యూరిటీ ఉందా లేదది సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తాం. అలాగే సేమ్ ఫంక్షనాలిటీ మన వెబ్లోనే కాకుండా మొబైల్లో కూడా టెస్ట్ చేస్తాం, మొబైల్ టెస్టింగ్ విత్ యాపిఎం టూల్ ద్వారా. అలాగే ఇవాళ రేపు అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా కొన్ని థర్డ్ పార్టీ సర్వీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి
ఆ సర్వీసెస్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని కూడా వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ అనేది చేస్తాం అనమాట. నేను చెప్పిన ప్రతిదీ కూడా మాన్యువల్గా చేస్తాము, అలాగే ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి కూడా మనం చేస్తాం అనమాట. సో వీ కాల్ యాజ్ మాన్యువల్ టెస్టర్స్ ఆర్ ఆటోమేషన్ ఇంజనీర్స్. సో అదే మాన్యువల్ టెస్టర్స్ని ఫంక్షనల్ టెస్టర్స్ అంటారు, అలాగే ఆటోమేషన్ ఇంజనీర్స్ని ఎస్జెట్ ఇంజనీర్స్ అంటారు. ఎందుకంటే మనం కూడా డెవలపర్స్తో ఈక్వల్ అని చెప్పాం కదా. డెవలపర్స్ ఎలా అయితే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటామో, వీఆర్ ఆల్సో ఫుల్ స్టాక్ టెస్టర్స్. ఎందుకంటే ప్రతి టెస్టింగ్ టైప్స్ ఏవైతే మీకు చెప్పానో ప్రతిదీ మనం ఆటోమేషన్ ద్వారా చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ కోడింగ్ వీ పర్ఫామ్. అది ఫంక్షనల్ కానీ నాన్ ఫంక్షనల్ కానీ మొబైల్ టెస్టింగ్ కానీ ఆపిఎం కానీ మొబైల్ టెస్టింగ్ కానీ లైక్ వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ కానీ సెక్యూరిటీ టెస్టింగ్ కానీ అన్నీ కూడా వీ కెన్ పర్ఫామ్ యూజింగ్ సమ్ టూల్స్. సో టూల్స్ అంటే ఏంటి, లైక్ వీ మస్ట్ వర్క్ విత్ సమ్ కోడింగ్స్. యూ హ్యావ్ టు వర్క్ విత్ సమ్ కోడింగ్స్. లైక్ మనకున్నటువంటి వేరియస్ ఆటోమేషన్ టూల్స్ మనకున్నాయండి. ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఫంక్షనల్ టెస్ట్ చేయాలన్నా వీ హ్యావ్ వేరియస్ ఆటోమేషన్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, మీరు ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలంటే వీ హ్యావ్ వండర్ఫుల్ టూల్స్ లైక్ Selenium automation tool, we have Cypress, we have a Playwright, we have a Tosca. Like these various automation tools are there to perform functional automation testing. ఇందులో ఏం చేస్తామంటే జస్ట్ వీ కన్వర్ట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. మన ప్రతి ఫంక్షనాలిటీ తెలుసుకొని దానికి టెస్ట్ కేసెస్ రాసి ఆ టెస్ట్ కేస్ని వన్ టైం ఎఫర్ట్స్లో మన ఆటోమేషన్ స్క్రిప్ట్స్గా మనం కన్వర్ట్ చేస్తామండి. ఈ కన్వర్ట్ చేసిన స్క్రిప్ట్స్ని మనం ఎప్పుడు కంటే అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఫంక్షనాలిటీ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నా దగ్గర 100 ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ రన్ చేయాల్సి ఉంది. ఆ 100 టెస్ట్ కేసెస్ని ఐ విల్ కన్వర్ట్ ఇంటూ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ టైం ఎఫర్ట్. ఆ కన్వర్ట్ చేసిన స్క్రిప్ట్స్ని ఐ కెన్ డ్రైవ్ ఎగ్జిక్యూషన్ ఫర్ మోర్ దెన్ వన్ టైమ్ ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్ మెనీ బ్రౌజర్స్. ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అంటే లైక్ ఓఎస్ఎస్, మ్యాక్, లినక్స్, విండోస్, మల్టిపుల్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ఫాక్స్, ఐఈ, సఫారీ, ఒపెరా. అంటే ఎండ్ యూజర్ అనేవాడు హీ కెన్ ఓపెన్ ద అప్లికేషన్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ అండ్ వేరియస్ బ్రౌజర్స్. ఆ ఫంక్షనాలిటీ అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో అన్ని బ్రౌజర్స్లో వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసేది ఫంక్షనాలిటీ, ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. దీన్ని మాన్యువల్గా చేయొచ్చు, ఆటోమేషన్ ద్వారా చేయొచ్చు. సో బై యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్ ఆటోమేషన్ టూల్స్ we can convert these manual test cases into automation scripts. One time మన ఒక ప్లే బటన్ క్లిక్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్ ప్యారలీ అనమాట. అక్కడ మనం ఎఫర్ట్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, అక్యురసీ రిజల్ట్స్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ త్రూ ఆటోమేషన్. ఎనీ టూల్ యూజ్ చేసి మనం ఇది చేయొచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో ఫంక్షనల్ టెస్టింగ్ చేసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఏటీఎంలో మనం ఏటీఎం కార్డు పెడితే మనం డ్రా చేయాలనుకున్నప్పుడు విత్డ్రాల్ ఫంక్షనాలిటీ మనం క్లిక్ చేస్తాం. దాని తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ విచ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంటా లైక్ కరెంట్ అకౌంట్ అడుగుతుంది, సేవింగ్స్ అకౌంట్. దెన్ నెక్స్ట్ ఆస్కింగ్ టు ప్రొవైడ్ ద వాట్ ఈస్ దట్ పిన్ కోడ్. దెన్ ఆఫ్టర్ ఆస్కింగ్ హౌ మచ్ అమౌంట్ యూ వాంట్ టు retrieve, and next click on you want print statement or not, and next click on submit. Next time expect చేస్తాం, we expect the cash. This is what end-to-end functionality. ఈ end-to-end functionality టెస్ట్ చేయడానే we can do it manually or through automation. సరే, ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత how quick you are getting the cash is the next step. లైక్ మీరు క్లిక్ చేయగానే you are expecting cash within a seconds, అంతేగాని 1 minute అయితే కాదు కదా. ఎస్, సో ఆ పర్ఫార్మెన్స్ ఎన్ని నిమిషాల్లో మనకి ఆ క్యాష్ అనేది డెలివర్ చేస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే ఇదే ఫంక్షనాలిటీ మల్టిపుల్ యూజర్స్ హిట్ చేస్తారు, అవునా కదా. సో హిట్ చేసినప్పుడు హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ మై అప్లికేషన్. ఒక యూజర్ హిట్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, 2 యూజర్స్ చేస్తే ఎలా హిట్ చేస్తుంది. లైక్ స్ట్రెస్ ఆల్ ఆఫ్ సడన్లో మనం లోడ్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మన అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ట్యూన్ చేస్తుందని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారన్నమాట. దీనికి జేమీటర్ అని, లోడ్ రన్ అని వేరియస్ టూల్స్ వీ హ్యావింగ్ దట్ ఆటోమేషన్ టూల్స్. సో ఇవన్నీ కూడా టూల్స్ ఏనండి. అలాగే సేమ్ ఫంక్షనల్ టెస్టింగ్ మనం మొబైల్లో కూడా చేస్తామండి. సో లైక్ వెబ్ ఫంక్షనల్ టెస్టింగ్ త్రూ వెబ్ అంటే డెస్క్టాప్ మీద ఓపెన్ చేసి అప్లికేషన్స్ని అది వెబ్ అప్లికేషన్స్ అంటాం. మొబైల్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ ఓపెన్ త్రూ మొబైల్ ఈస్ కాల్డ్ మొబైల్ అప్లికేషన్స్ టెస్టింగ్.
సో దీన్ని కూడా మనము యాపిఎం ద్వారా టూల్ ద్వారా వీ విల్ టెస్ట్ ద ఫంక్షనాలిటీ. అలాగే డేటాబేస్, మన ఫ్రంట్ ఎండ్లో వెబ్లో కానీ మొబైల్లో కానీ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసిన తర్వాత కొన్ని ఫీల్డ్స్ ఇస్తాం కదా, ఆ డేటా అనేది బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతుంది అనేది వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఎసెన్షియల్ అనమాట. సో హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ డేటా ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇన్ డేటాబేసెస్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో డేటా ఈజ్ అ వ్యాలిడ్ కదా, దట్ వీ హ్యావ్ టు చెక్ దట్ డేటా ఈజ్ ప్రాపర్లీ ప్రాంప్టింగ్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్ ఆర్ నాట్. That also we can perform database testing either through manual or through automation. అలాగే వెబ్ సర్వీసెస్, అదే వెబ్ సర్వీస్ కూడా మనం మాన్యువల్గా టెస్ట్ చేయొచ్చు, ఆటోమేషన్గా టెస్ట్ చేయొచ్చు. అదే మాన్యువల్గా టెస్ట్ చేస్తే పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా వీ కెన్ పర్ఫామ్ ద వెబ్ సర్వీసెస్ టెస్టింగ్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ సేమ్ వెబ్ సర్వీసెస్ త్రూ ఆటోమేషన్ మీన్స్ ఎస్ వీ మస్ట్ యూజ్ ద రెస్ట్ అజ్యూర్ API. సో ఇవి అండి టూల్స్ మనకున్నవి. సో నాకు తెలిసి ఈ వీడియోలో ఇప్పుడు దాకా మనం ఎటువంటి టూల్స్ వాడచ్చు ఆటోమేట్ చేయడం అనేది ఒక ఐడియా వచ్చింది. సరే, ఈ ఆటోమేట్ చేస్తారు, సరే బ్యాక్ ఎండ్లో మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ అయితే ఉంటుంది కదా, అది లేకుండా అయితే ఇదంతా ఆటోమేట్ చేయలేం కదా అంటే ఎస్ వీ హ్యావ్ వేరియస్ లాంగ్వేజెస్ ద Selenium automation tool supports. It supports various languages like Java, C#, Ruby, Python, Scala, R language, Dart language, Go programming, Haskell, JavaScripting, PHP, ఈ అన్ని లాంగ్వేజెస్ మనకి సపోర్ట్ చేస్తాయండి. కోర్ లాంగ్వేజెస్ వచ్చేసి జావా, C#, పైథాన్ అండ్ జావాస్క్రిప్టింగ్. దీస్ ఆర్ ద కోర్ లాంగ్వేజెస్ దట్ ఎవ్రీ కంపెనీస్ ఆర్ యూజింగ్ అండి. ఏ లాంగ్వేజ్ అయినా మీరు ప్రిఫర్ చేసి వీ కెన్ డూ ఆటోమేషన్, బట్ కోర్ OOPS కాన్సెప్ట్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా OOPS ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవలపర్స్కి అయితే వాళ్ళకి OOPS కాన్సెప్ట్స్తో పాటుగా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అలాగే వాళ్ళ డెవలప్మెంట్ యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేది నేర్చుకోవాలి. అలాగే టెస్టర్స్కి వచ్చేసి మనం కోర్ జావా OOPS కాన్సెప్ట్స్తో పాటుగా టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ అని ఉంటాయండి, లైక్ టెస్ట్ ఎంజిన్ అని, BDD కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అని, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అని, అలాగే డేటా డ్రైవెన్ అని, ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటే మనం జావా కోడింగ్తో వీ కెన్ డూ ఆటోమేషన్ అండి. సో ఈ వీడియోతో మీకు లైక్ ఎటువంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, టెస్టింగ్ నేర్చుకోవాలంటే, ఆటోమేషన్లో మీరు ఏ టూల్స్ నేర్చుకోవాలన్నది జస్ట్ మీకు ఒక అవగాహన అయితే వచ్చింది కదా.